హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సూపర్ అయిన ఇంట్రెస్టింగ్ అయిన డ్రామాని చూడబోతున్నాం. రొమాన్స్ కామెడీ అని సూపర్గా ఉంటుంది. సో మిస్ అవ్వకుండా చూడండి. మనమందరం అంబానీలా అవ్వాలి అని ఒక్కసారైనా అనుకోనింటాం కదా. అందులోనూ వాళ్ళ ఇంటి పెళ్లి టైంలో ఇన్స్టా ఓపెన్ చేస్తేనే వాళ్ళ వీడియోసే కదా వస్తునింది. ఎలా అయినా మనం కూడా అంబానీలా రిచ్ అయిపోవాలి అని అందరికీ కాకపోయినా కొంతమందికి అయినా అనిపించింటుంది. ఇంకా ఈ స్టాక్స్ గురించి నేర్చుకొని అందులో ఇన్వెస్ట్ చేద్దామా అని చాలామంది ఆలోచించుంటారు. కానీ అదంతా ఆలోచించడంతోనే ఆపేసింటారు. కానీ ఇప్పుడు మనం చూడబోయే ఈ డ్రామాలో చూసారంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే 5 మంది, ఆ 5 మంది ఫైనల్లీ అంబానీలు అయ్యారా లేదంటే మొత్తం ఊడ్చుకొని పోయిందా అన్న ఈ డ్రామా చాలా కామెడీగా ఇంట్రెస్టింగ్గా కాస్త లవ్ రొమాన్స్ అని మిక్స్ చేసి ఉంటుంది. సో మిస్ అవ్వకుండా చూడండి. ఈ డ్రామా స్టార్టింగ్ లోనే ఈ స్టాక్ మార్కెట్ గురించి చెప్తుంటారు. కరోనా టైంలో బాగా దెబ్బతిన్నా ఇప్పుడు ఒక మంచి హిట్ ఇస్తుంది. ఇందులో బాగా తెలివైనోడు కోటీశ్వరుడు అవుతాడు, లేదంటే రోడ్డు మీద పడాల్సిందే. ఇప్పుడు నా పరిస్థితి అలానే ఉంది అని ఒక వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. ఎవరు అని చూస్తే ఈ డ్రామా హీరోయిన్ మీసో ఒక బ్రిడ్జ్ దగ్గర నిల్చొని మా నన్ను క్షమించుమా, నాకు ఇంకా వేరే దారి కనిపించడం లేదు అని రికార్డ్ అంతా చేసి ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీద ఎక్కి నిల్చుంటుంది నీళ్ళల్లో దూకి చనిపోవడానికి. కానీ కరెక్ట్ గా ఒక అతను వచ్చి హీరోయిన్ ని కాపాడేస్తాడు. యాక్చువల్లీ హీరోయినే ఒకలా భయపడుతూనే నిల్చొని ఉంటుంది. ఇప్పుడు అతను అలా చేయి పట్టి లాగడంతో ఎక్కడ అతని చేయి తగిలి కింద పడిపోయి ఉంటుందేమో అని భయపడి తనని కాపాడిన అతన్ని అరుస్తుంటుంది. ఏం చేస్తున్నారు మీరు అని. అతనైతే ఏమ్మా ఈ టీ బయో కంపెనీ అన్నట్లు చెప్తాడు. అరే మీకెలా తెలుసు అని అడిగినప్పుడు ఇక్కడ చూడుమా, ఏ టైంలో ఇన్వెస్ట్ చేయాలి అని ఒక లిస్టే ఉంది, ఆ విషయం తెలీదా నీకు అని చెప్పినోడు మే ఆగస్ట్ అని చెప్పి మొత్తం 12 నెలలు చెప్పి ఇందులో అంతా ఇన్వెస్ట్ చేయనే కూడదు అంటాడు. మీసో అయితే ఏంటండి 12 నెలలు చెప్పేశారు, మరి ఏ టైంలో ఇన్వెస్ట్ చేయాలేంటి అని అడగ్గా ఇంకా నీకు అర్థం కాలేదు, నువ్వంతా అసలు ఇన్వెస్ట్ చేయకూడదు అన్నట్లు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ టైం హీరోయిన్ కి ఒక మెసేజ్ వస్తుంది. ఏమని చూస్తే ఎవరో ఫుడ్ ఆర్డర్ చేసింటారు. ఇప్పుడు అలానే కట్ చేసి 1 నెల ముందు ఏం జరిగింది అని చూపిస్తారు. హీరోయిన్ మీసో తన బాయ్ ఫ్రెండ్ ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుంటారు. కొన్ని రోజుల్లోనే పెళ్లి చేసుకోబోతున్నట్లున్నారు. సో ఇద్దరి కోసం ఒక అపార్ట్మెంట్ ని చూడడం స్టార్ట్ చేస్తారు. పెళ్లి తర్వాత ఇద్దరు ఆ అపార్ట్మెంట్ లో స్టే చేయడానికి. కానీ మీసోకి ఒక్క అపార్ట్మెంట్ కూడా నచ్చడం లేదు. ఏమంటే కొంచెం లగ్జరీగా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. దానివల్ల చూసే ప్రతి అపార్ట్మెంట్ ని నాకు నచ్చలేదు అని చెప్తుంటుంది. ఫైనలీ ఒక అపార్ట్మెంట్ కి వెళ్తారు. ఈ అపార్ట్మెంట్ మీసోకి బాగా నచ్చేస్తుంది. హీరోయిన్ ఎక్స్పెక్ట్ చేసినట్లే ఉంది, కానీ చాలానే కాస్ట్లీ. సో బాయ్ ఫ్రెండ్ చాలానే ఆలోచిస్తాడు. మనం వేరొక ఇల్లు చూద్దామా అంటాడు. కానీ హీరోయిన్ ఆల్రెడీ ఆ అపార్ట్మెంట్ కి అడ్వాన్స్ అంతా ఇచ్చేసింటుంది. అందులోనూ పెళ్లి కోసం పెట్టుకున్న డబ్బుల్ని తీసి ఇచ్చింటుంది. ఆ విషయం తెలిసి బాయ్ ఫ్రెండ్ కి ఫుల్ కోపం వస్తుంది. ఎందుకు నువ్వు కాస్త ఓపికగానే ఉండవా, ఇప్పుడేం చేసేది అని అరుస్తాడు. కానీ మీసో వాడి దగ్గర నైస్ గా మాట్లాడినే వాడు ఓకే చెప్పేలా చేస్తుంది. ఇంకా వాడు సరే ఓకే, మనకి లోన్ ఏమైనా దొరుకుతుందేమో ట్రై చేద్దాం, బ్యాలెన్స్ అమౌంట్ ని పే చేసి ఆ అపార్ట్మెంట్ కి షిఫ్ట్ అయిపోదాం అంటాడు. అప్పుడే హీరోయిన్ కి హ్యాపీగా ఉంటుంది. ఇంకా అలానే కట్ చేసి ఈ డ్రామా హీరోని చూపిస్తారు. బాగా తాగేసి చాలా నెలల నుండి చుట్టూ కూడా కట్ చేయకుండా బూచోడలా ఉన్నాడు చూడటానికి. ఇల్లు కూడా చూడటానికి చెత్త కుప్పలా ఉంది, అంత ఘోరంగా ఉంది. అక్కడ ఉన్న సిచ్యువేషన్ ని చూస్తుంటే చాలా నెలలు బయట ఎక్కడా వెళ్లకుండా ఇంట్లో ఉన్న ఫుడ్ ని తీసి తింటూ తాగుతూ బ్రతికినట్లున్నాడు. ఇప్పుడు కూడా తినడానికి ఏమైనా ఉందా అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాడు. చూస్తే ఫ్రిడ్జ్ ఖాళీగా ఉంది. వాళ్ళమ్మ ఒక వాయిస్ మెసేజ్ చేసింటారు. వాడు ప్లే చేస్తాడు. ఏం బాబు ఎలా ఉన్నావు, తిన్నావా లేదా అన్నట్లు అడుగుతారు. ఎక్కడ వాడు తినేది, ఇంట్లో ఏమైనా ఉంటేనే కదా. ఇప్పుడు ఆ చెత్తలో పడి ఉన్న ఒక ఫోటోని చూస్తాడు. వాడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినప్పుడు తీసిన ఫోటోలా ఉంది. బాగా చదివిన అబ్బాయిలానే ఉన్నాడు. కానీ ఇప్పుడెందుకు ఇలా తయారయ్యాడు అని తెలియడం లేదు. ఆ ఫోటో అంతా పగిలిపోయి ఉంది. ఇప్పుడు ఆ ఫోటో చూసిన తరువాత నేనెందుకు ఇలా ఉన్నాను, ఇంకా తరువాత ఇలా అంతా ఉండకూడదు అని కాస్త మోటివేట్ అవ్వడంతో ఫాస్ట్ గా లేచి చెత్త కుప్పలా ఉన్న రూమ్ ని నీట్ గా క్లీన్ చేసేస్తాడు. ఆ తర్వాత సెలూన్ కి వెళ్ళి హెయిర్ అంతా కట్ చేసి హ్యాండ్సమ్ గా మారిపోతాడు. చూడటానికి ఇప్పుడు టోటల్ గా వేరొక మనిషిలానే మారిపోతాడు. వీడి దగ్గర ఒక మంచి ఫోన్ కూడా లేనట్లుంది. సో వెంటనే షాప్ కి వెళ్ళి కొత్త మొబైల్ ని కొని
సిమ్ అంతా తీసివేసుకొని ఫస్ట్ వాళ్ళ అమ్మకి కాల్ చేస్తాడు. ఇదే నా కొత్త నెంబర్ అని వాళ్ళ అమ్మకి కాల్ చేసి చెప్పగా వీడు ఇలా మాట్లాడడమే వాళ్ళ అమ్మకి చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తరువాత ఇప్పుడైనా నా కొడుకు మాట్లాడాడే అని ఆమెకి అంత సంతోషంగా ఉంది. ఇంకా నెక్స్ట్ హీరో జీవించడానికి జాబ్ కావాలి కదా, సో ఒక సూపర్ మార్కెట్ కి వెళ్తాడు. అక్కడ ఉన్న లేడీ దగ్గర ఇక్కడ ఏమైనా పని ఉంటే ఇవ్వండి అని అడిగినప్పుడు ఆ లేడీ నీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా అని అడగ్గా లేదండి అలా అంతా ఏం లేదు అంటాడు. అయితే ఏం బాబు చేసావో ఇన్ని రోజులు అని అడిగినప్పుడు హీరోని చూసారంటే అది ఒక 2 సంవత్సరాలు ఇంట్లోనే ఉన్నాను అంటాడు. మరి ఇప్పుడు మాత్రం సడన్ గా ఎందుకు బాబు ఇంట్లో నుండి బయట వచ్చావు, సడన్ గా ఎందుకు పని చేయాలనుకుంటున్నావు అని ఆ లేడీ అడిగినప్పుడు హీరో లేదు నేను మనిషిగా మారి జీవించాలి అని ఆశపడుతున్నా అందుకే అన్నట్లు చెప్పగా ఆ లేడీ భయపడిపోతుంది. ఏంటి ఇప్పుడే మనిషిగా మారాడా, మరి ఇన్ని రోజులు ఎలా ఉన్నాడేంటి అని లైట్ గా కింద చూస్తుంటుంది. వాడికి కాళ్ళు ఉందా లేదా అని వాడే అర్థం చేసుకుని అయ్యో మేడం నాకు కాళ్ళంతా ఉంది నేను మనిషిని అని చెప్పినోడు అక్కడ వచ్చిన సరుకుల బాక్స్ అన్నింటినీ వాడే తీసి లోపల పెట్టాడు. ఆ లేడీ కూడా సరే ఓకే బానే కదా పని చేస్తున్నాడు అని చెప్పి సరే బాబు రేపటి నుండి పని చేయడానికి వచ్చేసే అంటారు. ఇంకా ఆ టైంలోనే మీసోని చూపిస్తారు. తను ఒక మాల్లో వర్క్ చేస్తుంటుంది. ఇప్పుడు ఒక కస్టమర్ తన గర్ల్ ఫ్రెండ్ కోసం బ్యాగ్ కొనడానికి వస్తాడు. ఇప్పుడు హీరోయిన్ అతని దగ్గరకు వెళ్ళి ఏం కావాలి సార్ నేను హెల్ప్ చేయనా అని అతని దగ్గర లైట్ గా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. అంతే ఆ తరువాత మీసో పర్ఫార్మెన్స్ ని చూడాలి. ఎంతలా పర్ఫార్మ్ చేస్తుంది అంటే అతని దగ్గర వాళ్ళ షాప్ లోనే చాలా కాస్ట్లీ అయిన ఒక బ్యాగ్ ని కొనేలా చేస్తుంది. అంటే చూడండి హీరోయిన్ తో పాటు వర్క్ చేసే జూనియర్ అమ్మాయి అంతా మీలా అంతా కస్టమర్స్ దగ్గర ఎవరూ మాట్లాడలేరక్క ఎవరైనా మీ తరువాతనే అన్నట్లు పొగడగా మీసో కూడా అలానే మాస్ గా మరి దానికంతా ఒక టాలెంట్ ఉండాలి కదా అన్నట్లు చెప్తుంటుంది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ మీసో తన ఫ్రెండ్ ని వెళ్ళి మీట్ అవుతుంది. మీసో ఫ్రెండ్ కొత్తగా ఒక బ్యాగ్ కొనింటుంది కానీ తను వర్క్ చేస్తున్న ఆ స్టోర్ లో కొనిండదు. సో హీరోయిన్ టెన్షన్ అవుతుంది. నేను నిన్ను చూస్తూనే ఉన్నా ఎప్పుడు అడిగినా నెక్స్ట్ టైం కొంటాను అని చెప్తూనే ఉన్నావు తప్ప నువ్వు కొనడమే లేదు, చూద్దాం ఎప్పుడు కొంటావేమో అని హీరోయిన్ మాట్లాడుతున్నప్పుడు హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ కాల్ చేసి లోన్ కి అప్లై చేశాం కదా రిజెక్ట్ అయిపోయింది అంటాడు. అంతే హీరోయిన్ కి అయ్యో డబ్బులు ఇస్తేనే కదా ఆ అపార్ట్మెంట్ మన చేతికి వస్తుంది, ఆల్రెడీ అడ్వాన్స్ కూడా ఇచ్చేసాం కదా ఏం చేసేది ఇప్పుడు అని ఫీల్ అవుతున్నప్పుడు అదంతా చూసిన హీరోయిన్ ఫ్రెండ్ ఏమో చెప్పడానికి వస్తుంది. ఆ తర్వాత లేదు ఏం లేదు అంటుంది. ఎవరికైనా ఇలా చెప్తే కోపం వస్తుంది కదా, సో హీరోయిన్ కూడా ఏమో చెప్పడానికి వచ్చావు ఎందుకే చెప్పనంటున్నావు ఏంటో చెప్పు అని మండిపడగా ఫ్రెండ్ ని చూసారంటే అది కాదే అని చెప్పి సరే వదులు ఊరికే ఎందుకు అంటుంది. మళ్ళీ హీరోయిన్ టెన్షన్ అయి చంపేస్తా నిన్ను చెప్తావా లేదా నువ్వు ఇప్పుడు అన్నప్పుడు అది కాదు నువ్వెందుకు ఈ స్టాక్స్ లో అంతా ఇన్వెస్ట్ చేయకూడదు అన్నట్లు చెప్పగా ఏంటి స్టాక్సా అదంతా ఏమని కూడా నాకు తెలియదు అంటుంది. అప్పుడు ఫ్రెండ్ వచ్చి అరే నేను సీరియస్ గా చెప్తున్నా మీసో ఇదిగో ఈ బ్యాగ్ ని కూడా నేను స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి దొరికిన డబ్బులతోనే కొన్నాను. ఇక్కడ చూడు టీ బయో అనే ఒక కంపెనీ ఉంది, మెడిసిన్స్ అంతా ప్రొడ్యూస్ చేసే కంపెనీ. అది నా కజినే దీని గురించి చెప్పాడు. ఆ కంపెనీకి మంచి మార్కెటింగ్ ఉంది, సో నువ్వు అందులో ఇన్వెస్ట్ చేసావు అంటే ఖచ్చితంగా నీకు డబ్బులు వస్తుంది అంటుంది. కానీ మీసోకి అందులో అంతా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. దానివల్ల అదంతా ఏం వద్దే అంటుంది. అరే ఏంటి నువ్వు ఇలా చెప్తున్నావు, ఫస్ట్ నువ్వు అందులో ఒక 1 lakh ఇన్వెస్ట్ చేయి, ఒకవేళ నీకు అందులో లాభం రాలేదు అంటే నేనే నీకు నువ్వు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను అన్నప్పుడు ఈ పాయింట్ లో హీరోయిన్ ట్రిగ్గర్ అయిపోతుంది. అందులోనూ హీరోయిన్ కి పెద్దగా నష్టం కూడా జరగదు కదా, ఎందుకంటే ప్రాఫిట్ రాకపోయినా ఫ్రెండ్ డబ్బులు ఇస్తాను అని చెప్తుంది కదా, అందులోనూ చాలా నమ్మకంగా చెప్తుంది. అంటే ఇందులో బాగా ప్రాఫిట్ వస్తుందేమో అని అనిపిస్తుంది. అంతేకాకుండా మనం ఒక విషయంలో ఈ విషయం చేద్దామా వద్దా అని కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు మన చుట్టూ ఉన్న అందరూ ఆ విషయాన్ని ఈజీగా చేయడం చూసినప్పుడు ఓకే మనం కూడా ఓసారి ట్రై చేద్దామని అనిపిస్తుంది కదా. అలానే మీసోకి కూడా అనిపిస్తుంది. బస్ లో వెళ్తున్నప్పుడు కూడా అందరూ ఈ స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడుతుంటారు, దాని గురించి చూస్తుంటారు. సో మీసో డిసైడ్ అయిపోతుంది అందరూ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లున్నారుగా, సో మనము ట్రై చేద్దాము అని ధైర్యం చేసి కొన్ని షేర్స్ ని కొనేస్తుంది. యాక్చువల్లీ స్టాక్ మార్కెట్ గురించి డీటెయిల్ గా మీసోకి తెలీదు. మనలో కూడా చాలా మందికి దీని గురించి తెలిసిండదు. ఇప్పుడు సింపుల్ గా మీకు ఈ డ్రామా అర్థం అవ్వడానికి చెప్తాను. ఒక కంపెనీ అని తీసుకుంటే అందులో చాలా షేర్స్ ఉంటుంది.
అది ఒక చిన్న వస్తువు అయినా సరే, ఎగ్జాంపుల్కి మనం డైలీ లైఫ్లో యూస్ చేసే కాఫీ, టీ, షాంపూ, మన వరకు అదంతా ఒక పర్టికులర్ కంపెనీ యొక్క ప్రోడక్ట్. కానీ డీటెయిల్గా చూసామంటే ఆ కంపెనీ చాలా షేర్ హోల్డర్స్ని పెట్టే రన్ అవుతుంది. చాలా మంది అందులో ఇన్వెస్ట్ చేసింటారు. అది లార్జ్ అమౌంట్ అయినా అయ్యిండొచ్చు, లేదంటే తక్కువ అమౌంట్ అయినా అయ్యిండొచ్చు. అలా ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ కంపెనీకి ప్రాఫిట్ వస్తే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళు ఎంత మనీ అయితే ఇన్వెస్ట్ చేశారో అంత ప్రాఫిట్ వస్తుంది. ఇందులో ఇంకొక విషయం ఏమంటే, మనం ఆ షేర్స్ ని కొని దాన్ని సేల్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు 100 రూపీస్కి ఒక షేర్ కొన్నాము అంటే నెక్స్ట్ డే ప్రాఫిట్ 200 రూపీస్ వచ్చింది అంటే దాన్ని అలానే హోల్డ్ చేసి ఇంకా ఎక్కువ ప్రాఫిట్ రాని అని వదిలేయచ్చు. లేదంటే నాకు ఇది చాలు అని ఆ షేర్ని సేల్ చేస్తా అని సేల్ కూడా చేయొచ్చు. అంతా మన ఇష్టమే. కానీ మనం ఇన్వెస్ట్ చేసిన కంపెనీ స్టాక్ మార్కెట్ ఇంక్రీజ్ అయితేనే మనం హోల్డ్ చేసినా సేల్ చేసినా మనకి డబ్బులు వస్తుంది. అలా ఇంక్రీజ్ అవ్వలేదు అంటే మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులు కూడా మన చేతికి రాకుండా పోతుంది. సింపుల్గా చెప్పాలి అంటే షేర్స్ని కొంటాము, అమ్ముతాము. ఇందులో మనకి లాభమైనా రావచ్చు, నష్టమైనా జరగచ్చు. మీకు అర్థమైంది అని అనుకుంటున్నా. సో ఇప్పుడు మీషో షేర్స్ని కొనేస్తుంది. నెక్స్ట్ డే చూస్తే స్టాక్స్ సూపర్గా ఇంక్రీజ్ అవుతుంది. 3 డేస్లోనే తిను వేసిన డబ్బుల కంటే డబుల్ అమౌంట్ మీషో చేతికి వస్తుంది. అంతే, మీషో అలానే గాల్లో తెలియపోతుంది. ఒక్కసారి ప్రాఫిట్ చూసాక ఆశ ఎవరిని వదులుతుంది. దానివల్ల ఇప్పుడు మీషో 1 లాక్ ఇన్వెస్ట్ చేసినందుకే ఇంత ప్రాఫిట్ వచ్చిందంటే ఇంకా ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే దీనికంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది కదా అని అనిపిస్తుంది. ఇప్పుడు మీషో దగ్గర టోటల్గా ఒక 10 లాక్స్ ఉంటుంది. ఆ డబ్బులు తన పెళ్లి కోసమే పెట్టుకుంటుంది. సో ఇప్పుడు ఏం ఆలోచిస్తుంది, మనం ఇప్పుడు ఈ 10 లాక్స్ ని ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా 20 లాక్స్ వస్తుంది, ఆ అపార్ట్మెంట్ ని కూడా కొనేసేయచ్చు అని చెప్పి పెద్దగా ఆశపడి తన దగ్గర ఉన్న మొత్తం డబ్బుతో ఇంతకు ముందు ఇన్వెస్ట్ చేసిన ఆ కంపెనీలోనే మొత్తం డబ్బుల్ని పెట్టి షేర్స్ ని కొంటుంది. అంతే, నెక్స్ట్ డే నుంచి మేడం గాల్లోనే తెలియపోతుంటుంది. త్వరలోనే లక్షల్లో ప్రాఫిట్ రాబోతుంది అని చెప్పి షాప్లో కస్టమర్స్ తన దగ్గర రూడ్గా మాట్లాడినా సైలెంట్ గానే ఉండే మీషో ఇప్పుడంతా వాళ్ళ దగ్గర కామ్గానే సమాధానం చెప్పదు, అంతలా ఎగిసిపడుతుంటుంది. ఇంకా తన ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్ళి, హే రండి, పెద్ద హోటల్ ఒకటి ఉంది కదా, అక్కడ వెళ్ళి తిందాం రండి అని ఓవర్ కాన్ఫిడెంట్ తో తిరుగుతుంటుంది. నైట్ ఏం రా అంటే బాయ్ ఫ్రెండ్ కి సడన్ సర్ప్రైజ్ అంతా ఇస్తుంది. వాడికి అయితే ఏం అర్థం కావడం లేదు. ఏంటి ఇది, ఎందుకు ఇలా అంతా డ్రెస్ వేసుకొచ్చావు అన్నప్పుడు మీషో, అవును ఈరోజు సూపర్ అయిన సెలబ్రేషన్స్ ఉంది కదా అని వాడి షర్ట్ బటన్స్ అంతా తీసి అలానే వాడి చెవి దగ్గరకు వెళ్ళి నేను ఒక 1 లాక్ ఇన్వెస్ట్ చేశాను అన్నట్లు చెప్పగా వాడికి అర్థమైపోతుంది తిను ఈ స్టాక్స్ లో డబ్బులు వేసిండాది అని. ఫుల్ కోపం వస్తుంది వాడికి. ఏం చేసి పెట్టావు నువ్వు, అందులో అంతా ప్రాఫిట్ వస్తుంది అని నమ్మకం ఏంటి, ఎవరిని నమ్మి అందులో అంత డబ్బులు ఇన్వెస్ట్ చేశావు, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, మారనే మారవా అని అంతలా అరుస్తాడు. ఊరికే అందులో వేసిన డబ్బుల్ని తీస్తున్నావు అంతే అన్నప్పుడు మీషో కూడా డల్గా సరే అని చెప్పి వెళ్ళి సైలెంట్గా కూర్చుంటుంది. కాసేపు తర్వాత బాయ్ ఫ్రెండ్ వచ్చి మీషో అని పిలవగా చెప్పు అన్నప్పుడు వాడేమంటాడు, ఎల్లుండి నువ్వు ఫ్రీనా అని అడుగుతాడు. ఫ్రీనే, ఏం విషయం అని అడగ్గా ఏం లేదు పార్క్కి వెళ్దామంటాడు. ఇంటి పార్క్ కా, ఎందుకు అని అడగ్గా ఎందుకు ఏంటి, మనం ఫస్ట్ డేట్ చేసిన ప్లేస్ అదే కదా అందుకే వెళ్దామన్నప్పుడు మీషో కూడా వాడు అర్చడంతో బాధగా ఉన్నింది కదా, ఇప్పుడు పార్క్కి వెళ్దామని పిలవడంతో మీషో ఖుషి అయిపోతుంది. ఇంకా పార్క్కి వెళ్లాల్సిన రోజు కూడా వచ్చేస్తుంది. సో హ్యాపీగా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి పార్క్కి వెళ్తుంది. ఆ టైం మీషో ఫ్రెండ్ కాల్ చేసి, ఈ మీషో స్టాక్ మార్కెట్ ని చెక్ చేసావా అని అడిగినప్పుడు మీషో వచ్చి లేదే, ఎలా ఉన్నా ఇంక్రీజ్ అవ్వబోతుంది కదా అందుకే నేను చూడలేదు అన్నప్పుడు ఫ్రెండ్ చాలా టెన్షన్ గా, అరే మీషో వెంటనే ఓపెన్ చేసి చూడు అని చెప్పి ఫోన్ కట్ చేసేస్తుంది. హీరోయిన్ అయితే ఎందుకు ఇప్పుడు ఇంత టెన్షన్గా మాట్లాడుతుంది అని ఓపెన్ చేసి చూస్తే ఆ కంపెనీ షేర్స్ అంతా పడిపోయి ఉంటుంది, చాలానే డౌన్ అయిపోయి ఉంటుంది. ఆల్మోస్ట్ 80% అమౌంట్ పోయినట్లే. అంతే, మీషో తల మీద పెద్ద బండరాయి పడినట్లు అయిపోతుంది. ఏం చేయాలని తెలియడం లేదు, మైండ్ అలానే బ్లాక్ అయిపోతుంది. అందులోనూ బాయ్ ఫ్రెండ్ దగ్గర 1 లాక్ మాత్రమే ఇన్వెస్ట్ చేసా అని కదా చెప్పింటుంది. 10 లక్షలు ఇన్వెస్ట్ చేసిన దాని గురించి అంతా చెప్పిండదు. 1 లాక్ ఇన్వెస్ట్ చేసా అని చెప్పినందుకే వాడు అంతలా
అరిచాడు. ఇప్పుడు ఈ విషయం చెప్తే ఖచ్చితంగా బ్రేకప్ చేసేస్తాడు కదా అని భయపడుతుంటుంది. అయినా వాడి దగ్గర ఈ విషయం గురించి చెప్పకుండా ఉండలేకపోతుంది. సో తనే వాడి దగ్గర చెప్దామని వెళ్తుంది. ఆ టైం వాడు హీరోయిన్ దగ్గర ఏమో చెప్పడానికి వస్తాడు. అప్పుడు హీరోయిన్ సరే నువ్వు ఫస్ట్ చెప్పు అంటుంది. అయినా వాడు చెప్పే వరకు మీసో వెయిట్ చేయలేకపోతుంది. కాస్త వెయిట్ చేసిండొచ్చు. అంతలో కళ్ళు మూసి అది నేను ఇలా చేసేసాను, 10 లక్షలు ఇన్వెస్ట్ చేసేసాను, అంతా లాస్ అయిపోయింది, సారీ నన్ను క్షమించు అని చెప్పి కళ్ళు తెరుస్తుంది. చూస్తే వాడు చేతిలో రింగ్ ని పెట్టుకొని ప్రపోజ్ చేయడానికి రెడీగా నిల్చోంటాడు. ఇప్పుడు హీరోయిన్ చెప్పిందంతా విని టెన్షన్ అయిపోతాడు. నేను అంత చెప్పి కూడా నువ్వు నా మాట వినలేదు కదా, ఇంకా తరువాత ఇదంతా సెట్ అవ్వదు, నేను నీకు చాలా సార్లు చెప్పాను, నువ్వు వినేలానే లేవో అని బ్రేకప్ చేసి వెళ్ళిపోతాడు. ఆ తరువాతనే మనం ఫస్ట్ చూసిన సీన్ జరిగింటుంది. సూసైడ్ చేసుకుందామని ట్రై చేస్తుంటుంది. కానీ అంతలో ఒకతను వచ్చి కాపాడింటాడు కదా. ఆ టైం హీరోయిన్ కి ఒక మెసేజ్ వచ్చింటుంది, ఫుడ్ ఆర్డర్ మెసేజ్ వచ్చింటుంది. యాక్చువల్లీ హీరోయిన్ ఒక మాల్లో పనిచేస్తుంది కదా, మేబీ ఇది పార్ట్ టైం జాబ్ ఏమో. ఇంకా ఆ ఫుడ్ ని ఆర్డర్ పెట్టింది ఎవరో అని చూస్తే హీరోనే. ఆర్డర్ చేసి ఎంతసేపు అయింది, ఏంటి ఇంకా రాలేదు అని కాల్ చేస్తాడు. మీసు కూడా లిఫ్ట్ చేసి సార్ వస్తున్నా సార్, దగ్గరలో వచ్చేస్తున్నా సార్ అంటుంది. వాడు టెన్షన్ అయ్యి ఏమ్మా 2 గంటలు అవుతుంది, నేను ఆర్డర్ పెట్టి వస్తున్నా అంటున్నావు, ఇంకా నా రాలేదు అన్నప్పుడు సార్ సార్ వచ్చేసాను సార్ అంటుంది. అందులోనే హీరోయిన్ సైకిల్లో వెళ్తుంటుంది. వీడికైతే అంత కోపం వస్తుంది. ఇంకా కాసేపట్లోనే హీరోయిన్ కూడా వచ్చేస్తుంది. ఎందుకు ఇంత లేట్ అన్నప్పుడు సారీ సార్ ఒక 2 అవర్సే కదా లేట్ అయింది, అందులోనూ మీరు అడిగింది కోల్డ్ నూడిల్సే కదా, సో ఏం కాలేదు, బాగా కోల్డ్ గానే ఉంది, తినండి తినండి అని చెప్పి ఇవ్వగా ఏంటి 2 అవర్స్ లేట్ అయింది అంతే కదా నా 2 సంవత్సరాలు తినకుండా ఇప్పుడే ఆశగా ఆర్డర్ చేశాను అంటాడు. ఏమంటే 2 సంవత్సరాలుగా బయట కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉనింటాడు, నచ్చింది కూడా తినిండడు. కానీ ఇప్పుడు హీరోయిన్ ఆ మాట విని వీడు కావాలనే నన్ను తిట్టడానికి ఇలా చెప్తున్నాడు అని అనుకుని సార్ ఎందుకు సార్ కోప్పడకండి సార్, మీరు అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు, నేనే ఏమైనా చేసుకుందామని హాన్ రివర్ బ్రిడ్జ్ మీద నిల్చో ఉన్నా, అంత కష్టాల్లో ఉన్నా మీకు ఈ ఫుడ్ తీసుకొచ్చి ఇస్తున్నా, సో మీరు తీసుకోకపోతే ఎలా సార్, తీసుకోండి సార్ అని చెప్పినప్పుడు హీరో ఒక విషయం గురించి ఆలోచిస్తాడు. ఏమంటే వాడు హీరోయిన్ ఏ బ్రిడ్జ్ దగ్గర అయితే సూసైడ్ చేసుకోవడానికి నిల్చోనిందో ఆ ప్లేస్ లోనే నిల్చోనింటాడు. ఇప్పుడు అదంతా గుర్తు చేసుకొని సరే సరే ఇవ్వండి అని తీసుకుంటాడు. ఇప్పుడు తిన్నామని తీసి చూస్తే ఆ నూడిల్స్ బాగా ఫ్రీజ్ అయి ఆ చాప్ స్టిక్కే పగిలిపోతుంది. అంతలా కోల్డ్ అయి ఉంది. హీరోకి అయితే మండిపోతుంది. అయినా ఏం చేయలేక కంట్రోల్ చేసుకొని కూర్చుంటాడు. ఆ టైంలోనే మీసోని చూసారంటే ఒక పక్క డబ్బులు పోయింది, ఇంకో పక్క బాయ్ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు. సో ఏం చేయాలో తెలియక డల్ గా పనిచేస్తుంటుంది. ఆ టైం తన ఫ్రెండ్ వస్తుంది. అందులోనూ చాలా హ్యాపీగా అన్ని బ్యాగ్స్ ఉంది తన చేతిలో, అన్ని థింగ్స్ ని కొని ఇప్పుడు మళ్ళీ ఒక బ్యాగ్ కొనడానికి వచ్చాను అంటుంది. హీరోయిన్ అయితే తన ఫ్రెండ్ ని ఇలా చూసేసి అయ్యో పాపం ఇన్వెస్ట్ చేసిన డబ్బులంతా పోవడంతో పాపం పిచ్చిదైనట్లుంది కదా అని, ఇక్కడ చూడే ఇలా అంతా జరగడం సహజమే, దీనికంతాను ఇలా పిచ్చిదానిలా అవ్వచ్చా, నీ తలకేమైనా దెబ్బ తగిలిందా ఏంటి, నువ్వెందుకు ఇలా ఉన్నావు అని అడగ్గా ఫ్రెండ్ ని చూసారంటే ఏమేం వాగుతున్నావు, నువ్వు మాట్లాడేదంతా చూస్తుంటే నువ్వు షేర్స్ ని అమ్మేసావా ఏంటి, నేను నిన్ను వెయిట్ చేయమన్నా కదా అన్నప్పుడు ఏం చెప్తున్నావు నువ్వు, నేను అమ్మేశాను కదా అంటుంది. లాస్ అవ్వడంతో హీరోయిన్ ఆ కంపెనీ షేర్స్ అన్నింటినీ అమ్మేసింటుంది. కానీ ఇప్పుడు చూస్తే ఆ షేర్ వాల్యూ ఒక్కసారిగా పెరిగింటుంది. ఇప్పుడు ఆ మాట విని హీరోయిన్ కి కళ్ళల్లో రక్తం కారుతుంది. తనకి అంత కోపం వస్తుంది. ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక వెళ్ళి అంతలా గేమ్స్ ఆడుతుంటుంది. ఆ టైం ఒక న్యూస్ ని చూస్తుంది. ఏమంటే నార్మల్ గా మంత్లీ బేసిస్ లో తక్కువ జీతం సంపాదిస్తారు కదా, అలాంటి వాళ్ళు ఒక అపార్ట్మెంట్ ని కొనడానికి 50 సంవత్సరాల టైం పడుతుందంట. దాన్ని చదివేసి అయితే మనం డబ్బులు సంపాదించి అపార్ట్మెంట్ ని కొనే లోపు నా బాయ్ ఫ్రెండ్ మ్యారేజ్ చేసుకుని చనిపోతాడు కూడా అన్నట్లు ఆలోచించిన మీసో ఇంక తర్వాత కూడా లేట్ చేయకూడదు అని చెప్పి బాయ్ ఫ్రెండ్ ని రమ్మని చెప్పి మీట్ అయ్యి సారీ సారీ నేను తెలియకుండా చేసేసాను, నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వు అని చెప్పి చాలా బెగ్ చేస్తుంటుంది. అయినా దేనికంతా ఎవరైనా బ్రేకప్ చేస్తారా, ప్లీజ్ రా అని అంతలా బెగ్ చేస్తుంది. అయినా వాడు లేదు లేదు నీలాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి దగ్గర, అందులోనూ రెస్పాన్సిబిలిటీనే లేని నిన్ని నేను ఎలా పెళ్లి చేసుకోగలను, నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను, అయినా నువ్వు మారేలానే కనిపించడం లేదు, ఇంతటితో అంతా అయిపోయింది, ఇంకా మన ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదు అనేస్తాడు. అంతే హీరోయిన్ అంతలా ఏడుస్తుంది. ఇంకా నాకు ఎవరున్నారు, నేనేం చేసేది అని ఏడుస్తూ ఉన్న తను సడన్ గా చాలాసేపు ఏడుస్తూ ఉండడంతో అలానే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. బాయ్ ఫ్రెండ్ అయితే భయపడిపోతాడు. మీసో ఏమైంది నీకు అని దగ్గరగా వెళ్ళి చూస్తే
ఈ మీసో లైట్గా కళ్ళు తెరిచి చూస్తుందా, అంతే వాడికి మండిపోతుంది. హీరోయిన్ ఇలా చైల్డిష్గా ఉండడమే వీడికి అస్సలు నచ్చడం లేదు. ఇలా చెయ్యకు, నేను చాలా సార్లు చెప్పేశాను, నువ్వు ఇలా అంతా చేయడం నాకు అస్సలు నచ్చడం లేదు అని అర్చగా మీసో పైకి లేచి మళ్ళీ సారీ సారీ అని ఎంతగానో బెగ్ చేస్తుంది. కానీ వాడు ఒప్పుకోడు. ఇప్పుడు ఆ బాధలో డ్రింక్ చేద్దామని సూపర్ మార్కెట్ కి వెళ్ళి డ్రింక్స్ ని కొంటుంది. చూస్తే ఆ షాప్ లోనే హీరో పనిచేస్తుంటాడు. ఇప్పుడు వాడు హీరోయిన్ ని చూడగానే హే హాన్ రివర్ అని పిలుస్తాడు. హీరోయిన్ కూడా అరే కోల్డ్ నూడిల్స్ నువ్వా అని పిలిచి ఇప్పుడు తనకి కావాల్సిన డ్రింక్స్ బాటిల్స్ అంతా కొనుక్కొని ఇప్పుడు హీరోయిన్ ఏం చేస్తుంది, ఆ షాప్ లోనే ఒక 10 లాటరీ టికెట్స్ ని కొంటుంది. ఇంత జరిగిన తరువాత కూడా హీరోయిన్ మారేలా కనిపించడం లేదు. ఇప్పుడు అన్ని లాటరీ టికెట్స్ ని కొని ఏం లాభం, ఒక్క దాంట్లో కూడా లాటరీ పడిండదు, అంతా వేస్తే. ఇప్పుడు అలానే వెక్స్ అయి ఆ లాటరీ పేపర్స్ అన్నింటినీ అప్పుడే షాప్ ముందంతా తీసివేస్తుంటుంది. పాపం హీరోని అన్నింటినీ క్లీన్ చేస్తుంటాడు. ఇప్పుడు హీరోయిన్ తాగిన మత్తులో హీరోని చూసి నేను ఇప్పుడు ఏం రా చేసేది, ఎందుకు ఒక్క దాంట్లో కూడా లాటరీనే పడలేదు, నేను ఎప్పుడు అంబానీని అయ్యేది అని అడిగినప్పుడు వాడు కాసేపు ఆలోచించి ఊరికే స్టాక్స్ లో కావాలంటే ట్రై చేసి చూడండి అంటాడు. అంతే, ఆ మాట విని టెన్షన్ అయిపోతుంది. హీరో షర్ట్ ని పట్టుకొని ఏం రా చెప్పావు నువ్వు అని అంతలా అరుస్తుంది. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.